వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి పేరు నానికి అయితే మచిలీపట్నం కోర్టు అయితే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది. ఒక రకంగా ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఆయన 2.5 సంవత్సరాలు మంత్రిగా 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేయడం అయితే జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆయన మీద చాలా ఆరోపణలు రావడం, ఆయన మీద చాలా కేసులు అయితే నమోదైనాయి. అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే గతంలో టీడీపీ కార్యకర్త అయిన శ్రీహర్ష అనే ఒక వ్యక్తికి సంబంధించిన కేసులో పేరు నాని, మాజీ మంత్రి పేరు నాని సాక్షిగా ఉండడం అయితే జరిగింది. అయితే కోర్టు ఈ కేసుకు సంబంధించి వాయిదాలకు వచ్చినప్పుడు సాక్షిగా ఉన్న పేరు నాని కూడా ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంతో ఆ కేసు అనేది కూడా రోజు రోజుకి కూడా వాయిదాలు పడుతూ అలా ముందుకు వెళ్లడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇంకా ఫైనల్ గా మచిలీపట్నం కోర్టు అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంది. అదేంటి అని అంటే పేరు నాని కోర్టుకు హాజరు కావడం లేదు కాబట్టి తన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. వచ్చే తదుపరి వాయిదా ఏదైతుందో ఆ వాయిదాకి సంబంధించి పేరు నాని అరెస్ట్ చేసి మరి కూడా ఒకవేళ పేరు నాని కోర్టుకు రాను అంటే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసైనా సరే కోర్టులో హాజరు పరచాలని చెప్పి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అంటే పేరు నాని ఒక కేసులో సాక్షిగా ఉన్న నేపథ్యంలో హాజరు కాకపోవడంతో ఆ కోర్టు అయితే మచిలీపట్నం కోర్టు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ పేరు నానికి అయితే అందజేయడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా పేరు నానికి ఇదొక కొత్త కేసుగా తగులుకుంటే గతంలో ఆల్రెడీ తన భార్య పేరు మీద జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్న ధాన్యం గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దొంగతనం జరిగిందని చెప్పి దాదాపు సుమారు 8,000 పైగా బస్తాలు అనేవి ధాన్యం అనేవి మిస్ అయినాయి అని చెప్పి ఒక కీలకమైన ఆరోపణ రావడంతో 2,70,00,000కు పైగా డబ్బులు అనేవి ప్రభుత్వానికి జమ చేసి కట్టడం అయితే జరిగింది. అయితే ఆ టైంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కుటుంబంతో పరారైపోవడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ రావడంతో మళ్ళీ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. అయితే రీసెంట్ గా గత వారం రోజుల కిందటి నుంచి కూడా మనం చూసుకుంటే మళ్ళీ పేరు నాని అరెస్ట్ అవుతారని చెప్పి మీడియా అంతా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈసారి కొత్తగా చూసుకుంటే తను మంత్రిగా ఉన్నప్పుడు 2,500 మందికి పైగా దాదాపుగా ఇళ్ల పట్టాలనేవి జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నకిలీ ఇళ్ల పట్టాలనేవి రిజిస్ట్రేషన్ చేశారు, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించారనే కొన్ని కీలకమైన ఆరోపణలు రావడంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు గత వారం రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా ఈ ప్రచారం సాగుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ఒక కొత్త కేసు అనేది నమోదు అవడం, అందులో సాక్షిగా ఉండడం, ఈయన కోర్టుకి హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే కొద్ది రోజుల్లోనే పేరు నాని అరెస్ట్ అయితే ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా అన్ని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలనే నేపథ్యంతో ముందుకు వెళ్లడం అయితే జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో పేరు నాని అరెస్ట్ ఉంటుందా లేదని చూడాలి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఒక కేసులో సాక్షిగా ఉన్న పేరు నాని అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఈయన వచ్చే వాయిదాకు ఒకవేళ తనంతట తానుగా కోర్టుగా హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి కోర్టు అయితే చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక రకంగా పేరు నానికి ఇది ఒక షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి పేరు నాని అరెస్ట్ సంబంధించి ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం అయితే ఎదురు చూడాలి.